భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోడీని ప్రశంసించారు. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కల్లు సీసాలో కట్లపాము కలకలం, కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ పోలీస్ కమిషనరేట్ 3వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025ను వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం ప్రారంభించారు. నేటి నుండి 3 రోజుల పాటు హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోలీస్ క్రీడల్లో తొలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ నిర్వహించగా క్రీడలు నిర్వహిస్తున్న మైదానంలో పోలీస్ కమిషనర్ ఎగరవేయడంతో పాటు ఆకాశంలోని పావురాలను బెలూన్లను ఎగరవేయగా పోలీస్ క్రీడాకారులు తీసుకొచ్చిన క్రీడా జ్యోతిని పోలీస్ కమిషనర్ కు అందజేశారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా పురుషుల మహిళల ఏర్పాటు చేసిన 800 మీటర్ల పరుగు పోటీలలో వాలీబాల్ క్రీడలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ద్వారా మార్క్ నిర్వహించగా కోరుతున్నాను. విచ్చేసిన యూనిఫామ్ వేసుకుని టీషర్ట్స్ వేసుకుని బ్లాక్ బ్యానర్గా క్యాప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. వారి సారథ్యంలో మెరూన్ కలర్ టీషర్ట్స్ కమిషనరేట్ సిపి సార్ అంబర్ కిషోర్ షా గారు ఐపీఎస్ సిపి గారికి సెంట్రల్ జోన్ నుండి శ్రీ గోపి గారు మటవాడ ఇన్స్పెక్టర్ గౌరవ వందనాన్ని సమర్పిస్తూ తన టీంతో ముందుకు సాగుతున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఇన్స్పెక్టర్ ధన్కు సారథ్యం వహిస్తున్నారు. గ్రీన్ కలర్ టీషర్ట్స్ తో రాజ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ సారథ్యం వహిస్తున్నారు. ఈ రకంగా ఇందులో పాల్గొనేటటువంటి అన్ని టీమ్స్ సిటీ ఆర్మ్ రిజర్వ్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, క్రైమ్స్, సిసిఎస్ సిటీ సార్తో పాటుగా అన్ని జోన్స్ కి చెందినటువంటి డీసీపీలు అధికారులందరూ కూడా ఉన్నారు. ఫ్లాగ్ ఎగిరిన తర్వాత అందరం గట్టిగా చప్పట్లతో సాల్యూట్ చేద్దాం. వస్తున్నారు. ఒక సెకండ్ ఈ టాప్స్ ని రాంబాబు గారు, సుదర్శన్ గారు, టి సాయికృష్ణ, కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ కిషన్ గారు తీసుకొని నాగయ్య. ముందుగా జి రాంబాబు గారు, చివరిగా ఏసీపీ నాగయ్య గారు. వాలీబాల్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. గట్టిగా అందరం చప్పట్లు కొట్టి ఈ ఫ్లాగ్ కి వెల్కమ్ చెప్తాం. ద గ్రేట్ హానర్ ఫర్ us. మొత్తం రాంబాబు గారు కొంచెం ముందు రమ్మని.
all senior officers of Warangal Police Commissionerate. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి వచ్చిన అందరు పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్. ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అడిషనల్ డీసీపీ ఏఆర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్, హోల్ ఏఆర్ టీమ్. చాలా షార్ట్ టైంలో ఇంత మంచి చేస్తారు నేను అనుకోలేము, బట్ ఐ అప్రిషియేట్. అదేవిధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి భాగంగా జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఉంది, మీ బెస్ట్ ఇక్కడ చూపిస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి పోతారు. అక్కడ మీకు మీ బరాబర్గా ఉన్న వేరే కమిషనరేట్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి, బెస్ట్ నుంచి మీ కాంపిటీషన్ ఉంటుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఓపీ వార్డు, ఐబీ వార్డు, ఏఎన్సీ క్లినిక్ను సందర్శించి ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, రోగుల వివరాల గురించి వైద్యులు, నర్సులు, సిబ్బంది హాజరును అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో ఎప్పుడు చేరారు, ఏమైంది, ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, కేంద్రంలో అందించే భోజనం ఎలా ఉంది, మందులు సమయానికి అనుగుణంగా ఇస్తున్నారా, టెస్ట్లకు వచ్చి ఎంతసేపు అవుతుంది అని అడగగా ఆరోగ్యం చాలా విలువైందని, ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని రోగులకు సూచించారు. స్టాక్ పెట్టుకోవడానికి ఒక రూమ్ లో ఉంటే బెటర్ ఉంటుంది. అది లేకుండా దాకా వచ్చారు. మహబూబాద్ జిల్లాలో మానవ సంబంధాలు మంట కలిపే సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి చూసింది. జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో భర్త, అత్తమామ, ఆడపడుచు కలిసి ఓ వివాహితను అతి కిరాతకంగా దారుణంగా హతమార్చి చుట్టుపక్కల ఇంటి వారికి ఎవరికి అనుమానం రాకుండా ఇంటి ప్రహారీ గోడలోనే లోపల చిన్న గొయ్యి తీసి పూడ్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా సిగ్నల్ కాలనీ వాసులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ సంఘటన స్థలానికి చేరుకొని శవం పరిస్థితిని పరిశీలించారు. అమ్మిండుగా మనకి ఉన్నాయి ఎవరు తెలియదు కదా. ఇది అంజే భూపతి క్వాలిటీ ఎంత మంచిగా వస్తుంది.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మీనాక్షి కాటన్ అగ్రో ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 5,000 టన్నుల పత్తి దగ్ధమైంది. మధ్యాహ్నం పూట కొంతమంది కూలీలు భోజనానికి వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు యాజమాన్యం. ఖాళీ బూడిదైన కాటన్ ధర 1,50,00,000 లక్షకు పైగా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం చెబుతున్నారు. ట్రాక్టర్ వాహనంపై వేబ్రిడ్జిపై తూకం వేసుకుని వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందా, లోపల జరిగిందా అనే దానిపై యాజమాన్యం ఆరా తీస్తున్నారు. కానీ అది ఏం ఆగవాళ్ళే ఒక బాగుండే బాబు అది అన్న పెట్టిండు అక్కడే పని చేయవా మళ్ళీ అవతల పడితే నెట్ అయినా ఆజ్ చేద్దాం కానీ మళ్ళీ ఎందుకంటే మనం అంత ఇక్కడ ఉంటే అక్కడ అయితే అది బరాబరి పడుతుంది పత్తి ఖరాబ్ అవ్వడం మీద పోతుంది వేల క్వింటాల పత్తి కాలిపోయిందండి. దాని విలువ 1,40,00,000 రూపాయల నుంచి 1,45,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఎట్లా జరిగింది ఇది ఎట్లా జరిగింది అని చెప్పానంటే మేము వేలనే ఉన్నాము, అందరు వర్కర్లు అందరు అలర్ట్గానే ఉన్నాము. అసలు లోపల అయిందా లేకుంటే ట్రాక్టరు ఒక వెహికల్ కాటా వేసుకొని దాని నుంచి వెళ్ళి బయటకు ఇస్తుంది, దాంతో ఏమన్నా అయిందా ఏమనేది తెలియకుండానే జరిగింది సార్. అంతే, ఆ రకంగా జరిగింది. మేము మా యొక్క వాటరు ఫైర్ ఫైటర్స్ తోటే 100% మేము కంట్రోల్ చేయగలిగినాం సార్. దానికి తోడుగా మా భూపాల్పల్లి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము, మంత్రి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా సార్ కూడా మాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేయడంతో వచ్చేసిండ్రు. 99% దాదాపుగా సార్ వాళ్ళు వచ్చే వరకు మాకు కంట్రోల్ అయిపోయింది. మిగతా బాపతి కూడా పై బాపతి ఉన్నా కూడా మొత్తం భూపాల్పల్లి మా ఫైర్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుంది. అర్బన్ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆశా వర్కర్లకు విధులు అందిస్తుంది. రాంపల్లిలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 1.5 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. సంవత్సరమైన రాష్ట్ర ప్రభుత్వం పనులు ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి, అన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాన్ని పెట్టాను ఇద్దరు అంటే ఎట్లా రాముడు లక్ష్మణుడే మీరు అయోధ్య రాముడు రాంపల్లిని దున్నేస్తున్నారు. ఫోన్ తీయన్నా.
కానీ సక్రమంగా లేదని చెప్పిండ్రు. అది అక్షరాల సత్యం. ఇవాళ పేరుకే మున్సిపాలిటీలు, పేరుకే కార్పొరేషన్లు, ప్రభుత్వం ఒక్క సంవత్సరం అవుతుంది వచ్చి ఇప్పటి వరకు వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించింది లేదు, రూపాయి ఇచ్చింది కూడా లేదు. పాత చేసిన వాళ్ళకే రూపాయి లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇలా న్యూలీ ఎక్స్పాండెడ్ ఇవాళ మున్సిపాలిటీస్ ఏవైతున్నాయో, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్ ఏవైతున్నాయో వాటిలో మౌలిక సౌకర్యాల కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. దేశవ్యాప్తంగా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంలో భాగంగా అనేక రకాల ప్రణాళికల్ని కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, బస్తీ దవాఖాన్లు కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కావచ్చు, ఇలా ఆశా వర్కర్ల వ్యవస్థ కావచ్చు, అనేక రకాల వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలకు అందిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాంపల్లిలో ఇంతకుముందు ఈ రాంపల్లి కీసర మండలంలో ఉన్నటువంటి పిఎస్సిలో భాగంగా ఉండే జనాభా పెరుగుతున్న సందర్భంలో ప్రజలకు చేరువ చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఇక్కడ 1,50,00,000 రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ని ఈరోజు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, నేను ఇద్దరం కలిసి భూమి పూజ నిర్వహించడం జరిగింది. అతి తక్కువ కాలంలో ఇక్కడున్న అర్బన్ హెల్త్ సెంటర్ని పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పి. సంక్రాంతి పండుగకు దాదాపు 30 వంతు నగర ప్రజలు పల్లెలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకొని తిరిగి నగరబాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాలలోని మదర్ డైరీ సమీపంలో జాతీయ రహదారి రైల్వే అండర్ పాస్ కింద లారీ చిక్కుకుంది. దీంతో రోడ్లపై వందలాదిగా కార్లు, లారీలు నిలిచిపోయాయి. కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. నాగర్ కర్నూల్ బిజ్నేపల్లి మండలం లట్టుపల్లిలో వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్లపాము పిల్ల. వెంటనే సీసాను పడివేయడంతో తప్పిన ప్రాణభయం. ఈ ఘటనతో ఆగ్రహం చెంది కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు మనది వేరే ఆటదండి. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. న్యాయ వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది, తప్పకుండా న్యాయం గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు
వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మహబూబాద్ పట్టణంలోని పెరుమండ్ల జగన్నాథం భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకత్వం పార్టీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజకీయ స్వార్థం, అధికార దాహం కోసం దేశ ప్రజలను ముఖ్యంగా యువతను మతమ్మతులో ముంచుతూ అధికారం చేపడుతూ ప్రజలను గత 11 సంవత్సరాలుగా దేశంలో స్వార్థ రాజకీయాలు చేస్తుంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేకుండా పోతుందని, దేశంలో ఇల్లు లేకుండా కనీసం పూట గడవని పరిస్థితిలో ప్రజలు జీవిస్తున్నారు అని, పట్టించుకోకుండా ప్రధానమంత్రి కేవలం అధికారం కోసమే తాతలాడుతున్నారని, దీనికి ఉదాహరణగా బీజేపీ మతోన్మాద మణిపూర్ సంఘటన చెప్పుకోవచ్చని చెప్పారు. ఇటువంటి వాటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీకి మతోన్మాద రాజకీయానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలలో చర్చించుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న, ఆకుల రాజు, పట్టణ కార్యదర్శి సీతారాం నాయక్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ నిర్మాణ బాధ్యులు బివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కార్మికోద్యమ నేత, రాష్ట్ర కార్మికోద్యమ నేత చుక్కా రామయ్య గారు, చుక్కా రాములు గారు తదితర రాష్ట్ర నాయకత్వం అంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. వేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా సిపిఎం ఈ మహాసభల విజయవంతం అంటే ప్రజా సమస్యల ప్రజా కోసం చేసేటువంటి పోరాటాలు ఉధృతం చేయటం, అందుకోసం ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐఎం రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను జిల్లాలే ఎర్ర జెండా, ఎర్ర జెండా. మంత్రి సీతక్క గురుకులాల ప్రిన్సిపల్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. గురుకులాల్లో 10 ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు, వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తొలి ప్రధాని నెహ్రూ చెప్పేవారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఉంది. కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తామున్నప్పుడే గురుకులాలు గొప్పగా ఉన్నట్లు భ్రమలు కల్పిస్తున్నారు. హాస్టల్ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ములుగులో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నేను నిత్యం విద్యార్థిని. ఎల్బీ, ఎల్ఎల్ఎం, పిహెచ్డి పూర్తి చేశాను. మరో పీజీ కోర్సు చేసేందుకు సిద్ధమవుతున్నాను. హాస్టల్ జీవితం ఆనందదాయకం. హాస్టల్లో అందించే ఫుడ్ సొంత కుటుంబాన్ని గుర్తు చేయాలి. మీరు విధి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సీతక్క అన్నారు. గుర్రంపోడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మాధవి ఇక్కడ సస్పెండ్ లక్ష్మీకాంత్ అటెండర్ ఇక్కడ లేదు. మీరు ఏం తమాషా ఆడుతున్నారు భాయ్? ఈయన డ్యూటీలోనే ఉన్నారు మేడం. లంచ్ చేస్తానే లేదు. 4 o'clock వస్తారు మేడం.
సార్ పర్మిషన్ మీద ఎవ్రీడే 4 o'clock వస్తారు మేడం. అరుణ జ్యోతి ఈమె కూడా అటెండ్ మేడం. ఇద్దరు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మా. వారి చిరునామాతో నాకేం సంబంధం? ఇక్కడ ఒక డే ఒక నైట్ చేస్తారు. సస్పెండ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.